అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి ఫైనల్ సర్వే తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్ అన్న దాదాపు 7,200 శాంపిల్స్తో ఆయన సర్వే నిర్వహించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ సర్వేలో కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఏ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీ ఎంత శాతం ఓట్లతో గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు, బీఆర్ఎస్కి ఎంత పర్సెంట్ ఉంది, కాంగ్రెస్కి ఎంత పర్సెంట్ ఉంది, తర్వాత బీజేపీకి ఎంత పర్సెంట్ ఉంది, జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు ఉన్నారు, జూబ్లీ హిల్స్ ప్రజలు ఏ పార్టీకి ఓటేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు, ఏ పార్టీ పైన ఎంత మేరకు వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత గల కారణం ఏందనేది చాణక్య స్ట్రాటజీ సర్వే చాలా క్లియర్ కట్గా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. ఆ సర్వేలో నేను కూడా ఒక భాగస్వామ్యం. నేను కూడా కొంత గ్రౌండ్ రియాలిటీలో తిరిగిన, గ్రౌండ్లో కొంత తిరిగేటటువంటి కార్యక్రమం చేసిన, కొన్ని శాంపిల్స్ తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేసిన చాణక్య స్ట్రాటజీస్కి సంబంధించినటువంటి సర్వే వ్యవస్థలో. సో అసలు ఆ సర్వే ఏంది, ఏం జరిగింది అనేది కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఓవైపు నవీన్ యాదవ్ మాట్లాడుతున్నటువంటి మాటలకు ఇప్పుడు కాంట్రవర్సీగా మారుతున్నటువంటి పరిస్థితి. నవీన్ యాదవ్ చెప్తున్నాడు, ఒక్కని కూడా ఇక్కడ తిరగనీయా, ఒక్క మంత్రిని, మాజీ మంత్రిని కూడా ఇక్కడ నుండి బయటికి పోనీయా, ఒక్క ఎమ్మెల్యే అని ఇక్కడికి వస్తారా, ఏం తమాషా చేస్తురా, ఏమనుకుంటారు, మీకు గడప దాటుతారా, ఇది నా ఊరు, ఇది నా ఊరు, ఇది నా కథ, ఇది నా ఇల్లు అని చెప్పి నవీన్ యాదవ్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆల్రెడీ నవీన్ యాదవ్ వాళ్ళ నాన్నను బైండ్ ఓవర్ చేసినారట. వాళ్ళ పైన రౌడీ షీట్ కేసులు ఉన్నాయి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. నవీన్ యాదవ్ పైన కేసులు ఉన్నాయట, వాళ్ళ తండ్రి గారి పైన కేసులు ఉన్నాయట, వాళ్ళ అన్నయ్య పైన కేసులు ఉన్నాయట, వాళ్ళ బాబాయ్ పైన కేసులు ఉన్నాయట, వాళ్ళందరి పైన కేసులు ఉన్నాయి. వాళ్ళు రౌడీ షీటర్లు అనేటటువంటి పేరు కూడా ఉన్నది. అలాంటి వ్యక్తికి ఎట్లా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తున్నది. ఈ టైంలో నవీన్ యాదవ్ ఘాటుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మీ సంగతి చూస్తా, ఏమనుకుంటారు, తమాషాలు అనుకుంటారా, తగలబెడతారా మమ్మల్ని, వీడికెళ్ళి బయటికి పోతారా, కాళ్ళు బయట పెడతారా, అడుగు బయట పెడతారా, ఏమనుకుంటారు అని చెప్పి నవీన్ యాదవ్ గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. జస్ట్ నవీన్ యాదవ్ మాట్లాడే మాటలకి కొంత వ్యతిరేకత ఇంకా పెరుగుతున్నది. ఆల్రెడీ నవీన్ యాదవ్ పైన నెగిటివ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మాటలతో ఇంకా నెగిటివ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సరే, ఆయన మాటలు ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో పరిస్థితి ఏంటి, జూబ్లీ హిల్స్ జనం ఎటువైపు ఉన్నారు, జూబ్లీ హిల్స్లో ఏ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీ గెలిచినా ఎంత పర్సెంట్ ఓట్ షేరింగ్ తోటి గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనేది కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇగో జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ డే చాణక్య స్ట్రాటజీస్కి సంబంధించినటువంటి సర్వే వ్యవస్థాపకులు చెప్పినటువంటి మాట. ఇగో సర్వేతో పాటు సంచలన విషయాలు వెల్లడించిన చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్ 7,200 శాంపిల్స్తో అక్టోబర్ నెల వరకు సర్వే నిర్వహించిన చాణక్య స్ట్రాటజీస్ అనేటటువంటి సర్వే సంస్థ గతంలో కూడా 2023 అంతకంటే ముందు వ్యవస్థలో కూడా వాళ్ళు గట్టిగానే పనిచేసారు. వాళ్ళు చెప్పినట్టుగా సీట్లు వచ్చినాయి, వాళ్ళు చెప్పినట్టుగా కొంత వ్యవస్థ తెరపైకి వచ్చింది. ఇగో 6% ఓట్ల లీడ్తో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు విజయ అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ముఖేష్ అన్న చెప్తున్నటువంటి మాట. 6% ఓట్ షేరింగ్ తోటి మ్యాక్సిమం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలిచేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది అని చెప్పి ముఖేష్ అన్న చెప్తున్నటువంటి మాట. మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులు సునీతకు బాగా కలిసి వస్తున్నాయి అని చెప్పి ముఖేష్ అన్న చెప్తున్నటువంటి మాట. ఇగో సానుభూతితో మహిళా ఓటర్లు మాగంటి సునీత వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అట. సానుభూతి ఓట్లు కూడా మాగంటి సునీతకు గట్టిగానే ఉన్నాయి. సో మొన్న ఆమె కన్నీళ్ళు కూడా పెట్టుకున్నది. ఆ కన్నీళ్ళు బాధతో పెట్టుకున్నా కూడా కొంత సానుభూతితో జనాలు కూడా సునీత వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. పాపం తన కళ్ళ ముందే తన భర్తను కోల్పోయింది, ఇబ్బంది పడుతూ ఉన్నది. పిల్లలు కూడా చాలా ఇన్నోసెంటు, రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి వాళ్ళ భర్త ఆశయాల కోసం, వాళ్ళ భర్త ఆలోచన విధానం కోసం ఆ రాజకీయాల్లోకి వచ్చింది. ఒక అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి పబ్లిక్ కూడా కొంత మాగంటి సునీత వైపు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇగో నవీన్ యాదవ్ ఒక సామాజిక వర్గానికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ వ్యవహార శైలిలో నవీన్ యాదవ్ మిగతా బీసీలకు పూర్తిగా దూరం అయ్యారు. హైడ్రాపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. ఇగో పనులు లేకపోవడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాస్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్పి చాణక్య స్ట్రాటజీకి సంబంధించినటువంటి ముఖేష్ అని చెప్తున్న మాట చాలా క్లియర్ కట్గా చెప్పేసిండు ఆయన. పక్కా మాగంటి సునీత గెలుస్తుంది, వేరే ఆప్షన్ లేదు. ఆమె దాదాపు 6% ఓట్ షేరింగ్తో గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు. అంటే ఎంత మెజారిటీ వస్తుందనే చెప్తలేడు, ఓట్ పర్సంటేజ్తో మాత్రం గెలిచే అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నాడు. నేను కూడా గ్రౌండ్లో తిరిగిన. మొన్నటిదాకా ఎట్లుంటుండే అంటే ఒక 50% బీఆర్ఎస్కి ఉంటుండే,
45% కాంగ్రెస్కి, మిగతా పర్సంటేజ్ బీజేపీకి ఇట్లుంటుండే. సీన్ కట్ చేస్తే మళ్ళీ 50% కాంగ్రెస్కి వచ్చింది, 45 బీఆర్ఎస్కి వచ్చింది, తర్వాత బీజేపీకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్కు 48, ఇప్పుడు బీఆర్ఎస్కు 50, మిగతాయి బీజేపీకి. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి అంటే నవీన్ యాదవ్ మాట్లాడుతున్న మాటలు, ఆయన వ్యవహార శైలి, ఆయన తీరు, ఆయన చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్, ఆయన కథ, ఇదంతా కూడా నవీన్ యాదవ్కు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నది. నవీన్ యాదవ్ పైన జనాలు మండిపడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నవీన్ యాదవ్ని జనాలు విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు 2500 ఇస్తాము, పెన్షన్లు ఇస్తాము, 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఆ బస్తీలన్నీ గట్టిగా వర్షం పడితే నిండిపోతున్నాయి, వరదలెక్క మారుతున్నాయి. బస్తీలలో ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు తిరిగే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి తిరిగే పరిస్థితి లేదు, అసలు వాళ్ళని చూసేటటువంటి సిచ్యువేషన్ లేదు, ఏ పథకాలు కూడా వాళ్ళకి చక్కగా రాలేదట. ఇవన్నీ కూడా జనాలు వ్యతిరేకంగా ఉన్నారు, కోపంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన, నవీన్ యాదవ్ పైన పబ్లిక్ మండిపడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, మండిపడేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. కాబట్టి ఆల్మోస్ట్ నవీన్ యాదవ్ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉండొచ్చు జూబ్లీ హిల్స్లో. సో నవీన్ యాదవ్కు కొంత వ్యతిరేకంగానే కనబడుతున్నది అన్ని వర్గాలు కూడా. కాబట్టి మ్యాక్సిమం నవీన్ యాదవ్ ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్సే ఉండొచ్చు జూబ్లీ హిల్స్లో అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో తిరగకపోవడం, పోకపోవడం, సభలు పెట్టకపోవడం, మీటింగ్లు పెట్టకపోవడం, అరే సొంత ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్కి వస్తలేడు, ఆ కాంగ్రెస్ పార్టీ కీలక నేతనే జూబ్లీ హిల్స్లో తిరుగుతలేడు అంటే రేవంత్ రెడ్డికే నవీన్ యాదవ్ గెలవాలని లేదేమో, నవీన్ యాదవ్ ఓడిపోవాలని రేవంత్ రెడ్డికే ఉందేమో, అందుకే రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తలేడు, అందుకే రేవంత్ రెడ్డి ఇక్కడ తిరుగుతలేడు, రేవంత్ రెడ్డికి లేనప్పుడు మాకెందుకు అనేటటువంటి ఆలోచనలు కూడా చాలామంది ఉన్నారు. రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏది ఏమైనా జూబ్లీ హిల్స్లో వాతావరణం అంతా కూడా తేడా కనబడుతున్నది. మ్యాక్సిమం నవీన్ యాదవ్ ఓటమిలోనే ఉండొచ్చు అనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి. సో 40%కి కాంగ్రెస్ ఉంటే 45%కు బీఆర్ఎస్ ఉన్నది, మిగతా అంతా కూడా బీజేపీ, అట్లనే కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు పోటీ చేసేటటువంటి వాళ్ళు. సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉన్నది జూబ్లీ హిల్స్లో. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి జూబ్లీ హిల్స్ ఒక గోల్డెన్ ప్లేట్ లెక్క ఉంది ఇప్పుడు ఎన్నిక. ఆ ఎన్నిక పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. ఫైనల్ సర్వే ఇది చాణక్య స్ట్రాటజీస్కి సంబంధించి. మ్యాక్సిమం బీఆర్ఎస్ గెలవబోతుంది అని చెప్పి ముఖేష్ అన్న చెప్తున్నటువంటి మాట. చూద్దాం ఏం జరగబోతుంది అనేది.